నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభకు కూడా రేపు ఏప్రిల్లో బహుశా పోలింగ్ ఉండొచ్చు. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మార్చిలో నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ, ఏప్రిల్లో పోలింగు, అదేవిధంగా ఏప్రిల్ నెలాఖరికల్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిస్సా, కొన్ని చిన్న రాష్ట్రాలతో పాటుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తము ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఏప్రిల్ నెలాఖరికల్లా ముగిసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్. అయితే కీలకమైనటువంటి నిర్ణయము రాష్ట్ర ఎన్నికల కమిషను, కేంద్ర ఎన్నికల కమిషను ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేటువంటి ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇవ్వబోతున్నారు. ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే 80 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు, అదేవిధంగా 40% పైన అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేటువంటి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించబోతుంది. రేపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కూడా ఇవ్వబోతున్నారు. ఇది మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశారు. మొన్న తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో, 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణతో పాటు మిగతా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది ఏమిటి అని అంటే, వాళ్ళు 80 ఏళ్ళు పైబడి ఉండాలి, వాళ్ళ అంగవైకల్యం కూడా 40% పైన ఉన్నటువంటి వాళ్ళు, ఆ విధంగా సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆధార్లో 80 ఏళ్ళు పైన వాళ్ళకి ఏదైనా సరే ఐడెంటిటీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎన్నికల నోటిఫికేషన్కు 5 రోజుల ముందు 12D ఫారం ద్వారాగా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల అక్కడ ఉండేటువంటి ఆ బూత్ లెవెల్లో కానీ గ్రామంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి BLO ద్వారాగా కానీ వాళ్ళ ద్వారాగా అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళని పరిశీలించి ఎవరైతే బూత్ లెవెల్ అధికారి ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ పరిధిలోకి 80 ఏళ్ళు పైన ఉన్నాయా, వీళ్ళకి 40% పైన డిజేబిలిటీ ఉందా, సర్టిఫికేట్లు ఉన్నాయా, వాస్తవమైన ఇదనేటువంటి దాని మీద వెరిఫై చేసి వాళ్ళని ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేదానికి అంగీకరిస్తారు. అయితే ఇంటి దగ్గర ఓటు వేసే దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర ఓటు వేసేటప్పుడు కూడా దానికి ఏమిటి అని అంటే, వాళ్ళు ఎవరికి ఓటేశారు ఏమిటి అన్నీ కూడా రహస్యంగానే ఉంటాయి. అసలు పోలింగ్ బూత్లో ఏ విధంగా అయితే రహస్య ఓటింగ్ విధానం ఉంటుందో అదే విధానం వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేస్తారు. అయితే ముందస్తుగానే ఎవరెవరు దీనికి దరఖాస్తు చేసుకున్నారు, ఓట్ ఫ్రమ్ హోమ్ అనే దానికి ఎవరు దరఖాస్తు చేసుకుని ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తారు. ఆ రాజకీయ పార్టీలను ఏజెంట్లు తీసుకొని ఆ బూత్ లెవెల్ అధికారులు ఎవరైతే పోలింగ్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తన కరెక్టేనా ఏమిటి అనేటువంటి దాని మీద రాజకీయ పార్టీల ఏజెంట్లు ఆమోదం తెలియజేసిన తర్వాత అప్పుడు వాళ్ళని రహస్యమైనటువంటి వాళ్ళ ఇంట్లోనే ఎవరు చూడకుండా వాళ్ళు ఎవరికి ఓటేశారో తెలియనీయకుండా దాన్ని వాళ్ళు ఓటు వేయించుకొని తీసుకొని వస్తారన్నమాట. ఈ విధానాన్ని అవలంబించేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందుకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా 80 ఏళ్ళు పైన ఉండేటువంటి వృద్ధులందరూ కూడా మనకి 4 కోట్ల వరకు, ఒక 10-12 లక్షలు తక్కువ అనుకుంటా, 4 కోట్ల ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించారు. వీళ్ళలో ఒక 2 కోట్లు మహిళలు, ఒక 2 కోట్లు ఓటర్లు పురుషులు ఉంటారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి నమూనా మొత్తము ఓటర్ లిస్టును కూడా తయారు చేసి బయటికి వదిలారు. దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేటువంటి దాని మీద కాల్ఫర్ చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా ఈ అబ్జెక్షన్స్ మొత్తాన్ని కూడా పరిశీలించి వీటి మీద కొంత దొంగోట్లు ఉన్నాయా అవి ఇవి అనేటువంటి దాని మీద అన్ని పార్టీలు ఫిర్యాదు చేసుకున్నటువంటి నేపథ్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు ఇవి చూసి సీరియస్గా ఈ అక్రమాలకు జరిగేదానికి అవకాశం లేకుండా మొన్న జరిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎవరైతే దొంగ ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాటి మీద తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో తిరుపతి, చిత్తూరుకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టరు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఎన్నికల విధుల్లో ఉండేటువంటి అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారాగా నిష్పక్షపాతంగా అధికారులు వ్యవహరించకపోతే నష్టమైనటువంటి విధంగా స్పష్టమైంది. కాబట్టి ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వృద్ధులకి, వికలాంగులకు ఉపయోగపడేటువంటి అంశమే.